యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల మన ధ్యాన పట్టణము నిర్గమకాండము 16వ అధ్యాయం 35వ వచనము చదువుకుందాము. ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏళ్ళు మన్నానే తిరిచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. మనము సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఎంతో అణిచివేయబడి జీవించారు. అప్పుడు మోషే నాయకత్వంలో వారు విమోచన పొంది వారు అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు జీవించారు. ఎందుకు 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాణం చేయవలసి వచ్చింది? సుదీర్ఘ ప్రయాణం అనగా వారి యొక్క తిరుగుబాటును బట్టి, దేవుని పట్ల వారు చూపిన అవిధేయతను బట్టి వారు దేవుని నమ్ముటలో విఫలమైనారు, దేవుణ్ణి విశ్వసించుటలో విఫలమైనారు, దేవునికి విధేయత చూపుటలో విఫలమైనారు. దాన్ని బట్టి వారు అరణ్య యాత్రలో చేసిన ఆ సుదీర్ఘ ప్రయాణము మనం చూడగలం. అయితే ఆ సుదీర్ఘ ప్రయాణం, ఆ 40 సంవత్సరాలు దేవుడు వారి పట్ల నమ్మకంగానే ఉన్నాడు. వారి పట్ల నిబద్ధతతో కూడినటువంటి తన శ్రద్ధాశక్తులు చూపినాడు. అద్భుతంగా వారి యొక్క అనుదిన అవసరతలు తీర్చినాడు. వారిని పరలోకపు మన్నా చేత పోషించాడు. ఎంత గొప్ప దేవుడు అంటే వారి యొక్క పితరులతో చేసిన నిబంధనను ఆయన ఎప్పుడు కూడా ఆయన మీరలేదు, దానిని ఆయన నిలబెట్టుకున్నాడు. అంత గొప్ప దేవుడుగా ఆయనను మనము చూడగలము. అలానే మన జీవితాలలో కూడా దేవుడు ఎంతో గొప్ప దేవుడుగా ఉన్నాడు, నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. అలానే ఆయన మనం అన్ని పరిస్థితులలో చాలిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మనం ఎదుర్కొనేటువంటి సవాళ్ళలో తోడుగా ఉంటున్నాడు. మన యొక్క కష్టమైన పరిస్థితులలో ఆయన తోడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలీలను మన్నా చేత పోషించినట్లుగా మనలను కూడా మన అవసరతలు తీరుస్తూ అద్భుతంగా మనల్ని ఆయన కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు. యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు అని ఆయన తెలియజేసినాడు. అంటే యేసుక్రీస్తుల వారు పరలోక మన్నాగా నిజమైనటువంటి జీవాహారంగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు మన్నా చేత పోషింపబడినను వారు మరణించారు. కానీ యేసుక్రీస్తుల వారు జీవాహారంగా ఉన్నందున మనము ఆయనను భుజించినప్పుడు లేదా మన జీవితాలలో ఆయనను మనం స్వీకరించినప్పుడు మనం ఎప్పుడు కూడా మృతి చెందము. మృతి చెందినను భౌతికంగా మృతి చెందుతాము, కానీ ఆయనలో ఆత్మలో మనం మరలా తిరిగి లేస్తాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని కూడా ప్రోత్సాహపరుస్తున్నాడు. ఎలానంటే మన ఆత్మీయ అవసరతలను ఆయన తీరుస్తున్నాడు, మన భౌతికమైనటువంటి అవసరతలను ఆయన తీరుస్తున్నాడు, మన యొక్క ఆత్మలను ఆయన తృప్తిపరుస్తున్నాడు. అలానే మనం ఎన్ని సవాళ్ళ గుండా వెళ్ళినప్పటికీ, ఎలాంటి ఇబ్బందుల గుండా వెళ్ళినప్పటికీ ఆయన మనలను మాత్రము విడువడు, ఎడబాయడు. ఆ విధమైనటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ఎందుకంటే దేవుడు ఎంతో గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, మనలను ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడు. మనము ఒకవేళ ఆయనను నమ్ముటలో విఫలమైనను ఆయన మాత్రము మనలను విడువడు, ఎడబాయడు, నమ్మకంగా ఉండే దేవుడుగా ఉన్నాడు. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన మా దైనందిన జీవితాలలో చాలాసార్లు తండ్రి నిన్ను మర్చిపోయి నీ అందు విశ్వాసం ఉంచుటలో మేము ఓడిపోతున్నప్పటికీ, విఫలమవుతున్నప్పటికీ మీరు మాత్రము మాకు చాలిన దేవుడవుగా, మా ఎడల నమ్మకంగా ఉన్న దేవుడిగా, మా అవసరతలు తీరుస్తున్న దేవుడిగా మీరున్నందుకు వందనాలు చెల్లించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.